For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాజశేఖర్ గారు, సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, ఎక్స్ సీనియర్ మేనేజర్, కోఆపరేషన్ బ్యాంక్. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రతి మనిషి అనేది కష్టపడేది ఒక బెటర్ లైఫ్ కోసమే, మనీని సేవింగ్స్ చేసుకోవడానికే ఇష్టపడతారు అండ్ బెటర్ లైఫ్ కావాలనుకుంటారు. సో మనీ అనేది చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎవ్రీ హ్యూమన్ లైఫ్లో అనేది. సో మనీని ఎలా డబల్ చేసుకోవాలి, ఆ సేవింగ్స్ అనేది మీ ద్వారా ఇవాళ మా ప్రేక్షకులు తెలుసుకోబోతున్నారు. సో సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ సిప్ బెటరా లేకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటరా? సో అసలు సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అవి వాటిలో ఉండే లాభాలు నష్టాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్ మీ ఎక్స్పీరియన్స్తో? తప్పకుండానండి. ప్రతి మ్యూచువల్ ఫండ్ అనగానే గుర్తొచ్చేది సిప్, వెరీ పాపులర్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీకు చూసింటారు, మొన్న ఆగస్టులో, కేవలం ఆగస్ట్ మంత్లో వచ్చిన సిప్ కలెక్షన్ 23,964 crores. కేవలం 1 month సిప్ కలెక్షన్స్ అండ్ సిప్ అకౌంట్స్ ఆల్మోస్ట్ 10 crores అనుకుంటా. సో మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిప్ హౌ ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అమంగ్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. రైట్, ఇప్పుడు మీరు అడిగారు సిప్ బెటరా లంసమ్ బెటర్? 1 by 1 మాట్లాడండి. సిప్ అందరికీ తెలుసు, ఈవెన్ 500 రూపీస్తో కూడా మనం వీ కెన్ స్టార్ట్ ఏ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల 500 చొప్పున కడుతూ వెళ్ళొచ్చు. ఎంప్లాయీ కానీ, బిజినెస్ మెన్ కానివ్వండి, హౌస్ హోల్డ్ వీళ్ళు కానీ, ఇంట్లో ఉండే గృహిణులు కానీ, ఎవరైనా కూడా పాన్ కార్డు ఉంటే చాలు, 500 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. 500 రూపీస్ మీ అమౌంట్ మీ ఇష్టం. అది మనం రీసెంట్గా గూగుల్లో చూశాను, ఒక ఇన్వెస్టర్ ఈజ్ పేయింగ్ 30,30,000 per month యాజ్ ఎ సిప్. ఆల్మోస్ట్ 31 lakhs ఈజ్ పేయింగ్ యాజ్ ఎ మంత్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే చూడండి, అమాంగ్ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్లో కూడా సిప్ హౌ ఇట్ బికేమ్ పాపులర్. రైట్, ఇప్పుడు వద్దాం సిప్ యొక్క, మీరు అడిగారు ఏమి బెనిఫిట్స్. సిప్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ రూపీ కాస్ట్ యావరేజింగ్. అంటే ఏమండి, సెప్టెంబర్ ఈరోజు ఒక సిప్ మనం స్టార్ట్ చేసాం, 10,000తో స్టార్ట్ చేసాం. ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఒక స్కీమ్లో మనము XYZ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసాం. 100 రూపీస్ ఎన్ఏబితో సమ్ ఎక్స్ యూనిట్స్ అలాట్ అయ్యాయి. అక్టోబర్లో ఈ 100 రూపీస్ ఉండే ఎన్ఏవి 110కి వెళ్ళింది అనుకుందాం, తక్కువ వస్తాయి. నవంబర్లో డ్రాప్ అయింది, 90 రూపీస్కి వచ్చింది ఎన్ఏవి, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మళ్ళీ డిసెంబర్లో ఇంకా డ్రాప్ అయింది, 80కి వచ్చింది అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్. 80 రూపీస్కి వచ్చింది ఎన్ఏవి, ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు వచ్చే ఎన్ఏవితో ఈ యూనిట్స్ యావరేజ్ అవుతాయి. మీరు యావరేజ్ అవుతాయి మీ యూనిట్స్, ఎందుకంటే మార్కెట్ స్టడీగా పెరగదు, అట్లాగే స్టడీగా డౌన్ఫాల్ కూడా కాదు. దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం. మార్కెట్ ఒకే లైన్లో వెళ్ళదు, ఒకే లైన్లో డ్రాప్ కాదు. ఎంత వోలటైల్గా ఉంటే అంత మంచిది సిప్ ఇన్వెస్టర్స్కి. ఎందుకని అడగండి, మనకు ఎంత వోలటాలిటీ ఉంటే మనకు అంత ఎక్కువ వస్తాయి. మనకు పడుతుంది, ఒక రోజు పడింది గ్రాఫ్, మనం పెట్టిన తేదీలో ఆ రోజు పడింది. సో సిప్ అనేది హిస్టారికల్గా, విత్ మై ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. సిప్లో వచ్చే, మీరు సిప్ స్టార్ట్ చేసి నాకు సిప్లో లాస్ వచ్చిందండి అనే ఇన్వెస్టర్ నేను ఇంతవరకు చూడలేదండి. నేను ఇంతవరకు చూడలేదు. ప్రొవైడెడ్ సిప్ అతను కనీసం మినిమం 5 years కంటిన్యూ చేయాలి. 5 years కంటిన్యూ చేయాలి. నేను ఇదో 10,000 పెట్టాను, ఒక 2 months 3 months చూశాను, 30,000 3 months 30,000 నేను నా ఇన్వెస్ట్మెంట్, కానీ నెగిటివ్లో ఉంది, అది 28,000 29,000 ఉంది, అట్లా చూడకూడదండి. మీరు సిప్ అనేది గోల్ బేస్డ్గా, ఈ గోల్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేసి ఉంటారు, 10,000 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాదు. 10,000 రూపీస్ పర్ మంత్ సిప్తో 20 years, 25కి స్టార్ట్ చేసినా, నేనేం 30 years కట్టమని చెప్పట్లేదు, 20 years సిప్ కనుక మీరు కంటిన్యూ చేస్తే, మధ్యలో వచ్చే మార్కెట్ యొక్క ఆటుపోట్లకు బెదరకుండా, అది ఎందుకని కూడా చెప్తాను. ఇఫ్ యూ కంటిన్యూ, యూ కెన్ గెట్ minimum 1.93 crores.
Oh. 10,000 rupees per month for 20 years at the rate of 18%. నేను చెప్పింది 18% CAGR. Okay. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో స్కీమ్స్లో 22, 26, 25 కూడా వచ్చాయి. Oh. నేను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. Okay. 18 if you stay 20 years certainly we can achieve. So 10,000 per month తో 2 crores almost 2 crores we can achieve. ఇదండి సిప్. ఇంకోటి ఫినాన్షియల్ డిసిప్లిన్. ఎవ్రీ మంత్ మనకు తెలియకుండానే మన బ్యాంక్లో మన మ్యాండేట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది 10,000 రూపీస్. లేదనుకోండి కట్ చేసేస్తాం. ఇంతకు మునుపు ఈ సిప్ ఎంత పాపులర్ అయిందంటే ఒక బ్యాంక్ మేనేజర్ నాకు చెప్తున్నారు మొన్న ఏదో మీటింగ్లో కలిసినప్పుడు, సార్ బ్యాంకుకు వచ్చి మేము ఆర్డి రికరింగ్ డిపాజిట్ అంటాం, రికరింగ్ డిపాజిట్ కడతాము అనే వాళ్ళే దాదాపు సంవత్సరం నుంచి ఎవరు లేరండి. ఎందుకు? రికరింగ్ డిపాజిట్ లో కడితే మీకు రికరింగ్ డిపాజిట్ ఆల్సో వీ కెన్ కంపేర్ విత్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ కడతాము, 1 year తర్వాత 5 years తర్వాత తీసుకోవచ్చు. అంత రిటర్న్స్ రావు. బ్యాంక్ ఇచ్చేది ఎంత ఆర్డీకి? 7 లేదా 8%. ఈవెన్ పోస్టల్ ఆర్డీ ఆల్సో 7 or 8. కానీ ఇక్కడ వేరే 18 వద్దులేండి, మనం మినిమం 15% CAGR వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్. ఫినాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. మార్కెట్ వలటాలిటీ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మార్కెట్ వలటాలిటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎటు పోయినా కూడా సిప్లో డబ్బులు వస్తాయి. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు అడిగారు, అది కూడా మాట్లాడతాం. లంసమ్కు సిప్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒకేసారి సే 1 lakh 2 lakhs ఎంత మీ ఇష్టం. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, రాదర్ వీ కెన్ సే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. దీంట్లో ఉండే మెయిన్ యొక్క కన్సర్న్ లేదా రిస్క్ ఏమంటే, సే ఇన్నాళ్ళ మన గురువారం నాడు నిఫ్టీ 25,000 ఉందండి, 25,000 ప్లస్ మీరు ఆ రోజు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. వెన్ నిఫ్టీ ఈజ్ అరౌండ్ 25,000 యూ ఇన్వెస్టెడ్ 10 lakhs. ప్లీజ్ అజ్యూమ్ ఆఫ్టర్ 1 month 2 months మన మార్కెట్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్. ఈ రోజు ఏమైతుంది, రేపు ఏమైతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్ లో ఎకానమీ బాగుంటుంది, మార్కెట్స్ పెరుగుతాయి, అది అందరికి తెలిసి. కానీ నెక్స్ట్ మంత్ షార్ట్ టర్మ్ నోబడి కెన్ ప్రెడిక్ట్. 2 months తర్వాత ఈ 25,000 ఉండే నిఫ్టీ సే 10% డ్రాప్ అయింది అనుకుందాం. ఇట్ విల్ కమ్ టు 22,500. మీరు నిఫ్టీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా అనుకుందాం 10% అక్కడ డ్రాప్ అయింది కాబట్టి ఈ 10 lakhs మీకు నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తుంది, 9 lakhs చూపిస్తుంది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అప్పుడు ఆ లంసమ్ ఇన్వెస్టర్ కంగారు పడకుండా కంటిన్యూ అయితే మళ్ళీ నిఫ్టీ ఆర్ వాట్ ఎవర్ దిస్ దట్ ఇండెక్స్ విల్ రికవర్. ఇది చూసాం మనమంతా. కరోనా పీరియడ్ లో 2020లో నిఫ్టీ టచ్డ్ 8,000. అక్కడి నుంచి జర్నీ 25,000 4 times అయింది, మళ్ళీ రికవర్ అవుతుంది. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఇఫ్ యు ఆర్ థరో విత్ ద టైమింగ్ ద మార్కెట్ ఆర్ నాకు లాంగ్ టర్మ్, దేంట్లోనే లాంగ్ టర్మ్ అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ ఆర్ సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ. నాకు షార్ట్ టర్మ్ విజన్ ఉందండి, నాకు 1 yearకే కావాలండి, ఈ 1 yearలో నేను 2 rupees ఇంట్రెస్ట్ వస్తుందేమోనండి. ప్లీజ్ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. 21లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తీసుకొని ఎక్కడ దాంట్లో లంసమ్ ఇన్వెస్ట్ చేసినా అనుకుంటే 10 lakhs, ఈ రోజు 20 lakhs ప్లస్ మీరు ఈ నేమ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ మెజారిటీ నేను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాదు, ఈవెన్ లార్జ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లంసమ్. కానీ మీరు ఇఫ్ యు ఆర్ మీ ఎమోషన్స్ కానీ లేకపోతే మేము ప్యానిక్ అవుతాము అని అనుకునేటట్టుంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో కేర్ఫుల్గా ఉండాలి. దీనికి నేను ఇచ్చే సలహా ఏమంటే, మీరు అనొచ్చు సార్ నాకు ఒకేసారి ఒక 10 lakhs వచ్చేయండి, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మీరు స్టాగరింగ్గా ఇన్వెస్ట్ చేయండి. సే 10 lakhs వచ్చాయి, ఒక సర్టిఫైడ్ ఫినాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫండ్స్, ఎందుకంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. 10 lakhs ఒకే ఫండ్లో లేదా ఒకే ఏఎంసీ కంపెనీలో ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్. యూ చూస్ 3 or 4 or even 5. So multiple, yes. Risk diversify. And that 10 lakhs also in 4 or 5 installments. Say ఈ మంత్
ఒక 1 lakh చేశారు, నెక్స్ట్ మంత్ ఇంకో 1 lakh చేయండి, లేదా ఇట్లా 10 months చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ కూడా మీకు యావరేజ్ అవుతుంది, రిస్క్ కొద్దిగా మనకు డైవర్సిఫై అవుతుంది, యూ కెన్ గెట్ ద బెటర్ రిటర్న్స్. ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే ఎయిదర్ సిప్ ఆర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్, బోత్ ఆర్ గుడ్. 1995లో రిలయన్స్ గ్రోత్ అనే ఒక స్కీమ్ వచ్చింది. అది అప్పుడు రిలయన్స్ గ్రోత్, ఇప్పుడు నిప్పన్ ఇండియా గ్రోత్. 1 crore 95లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఈ రోజు 4.5 crores. అది వన్ టైం ఇన్వెస్ట్మెంటే. 95లో ఒక ఇన్వెస్టర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 lakh, ఈ రోజు అది 4.5 crores. చూడండి, అక్కడ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో ఎంత బ్యూటిఫుల్గా వచ్చు. కానీ 30 years జర్నీ చేయాలి. 30 years, 95 అంటే ఆల్మోస్ట్ 2024, 29 years అయింది. 29 yearsలో మార్కెట్ ఎన్నిసార్లు క్రాష్ అయింది, ఎన్నిసార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్. అయినా నిలబడుకొని ధైర్యంగా ఉండగలిగిన వాళ్ళకు వస్తాయి. సిప్ కూడా, మీరు సిప్లో కూడా మధ్యలో కొన్ని కరోనా పీరియడ్లో ఈవెన్ సిప్ ఆల్సో ఒక 5 years, సే 2020లో కరోనా వచ్చిన పీరియడ్లో 2015 అంటే 5 years బ్యాక్ స్టార్ట్ చేసి అంతవరకు ఉండే సిప్ కూడా నెగిటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోయాయి. అప్పుడు ప్యానిక్ కాకుండా ధైర్యంగా నిలబడుకొని మార్కెట్ మీద నమ్మకంతో ఇండియన్ ఎకానమీ మీద, నేను చెప్తే యూ బిలీవ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, 5 trillion ఎకానమీ, దీన్ని మీరు గనక నమ్మి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇఫ్ యూ కెన్ విత్ స్టాండ్ దిస్ మార్కెట్ వాలటాలిటీ, బోత్ ఆర్ గుడ్, దేర్ ఇస్ నో డౌట్. బట్ ఐ ప్రిఫర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఐ ప్రిఫర్ పర్సనల్లీ. మీరు ఇంకోటి గమనించి, ఎవరు కూడా నాకు సిప్లో లాస్ వచ్చిందన్న వాళ్ళని నేను చూడలేదండి ఇంతవరకు. సిప్లో లాస్ వచ్చిందండి, నేను సిప్ పెట్టి నాకు తక్కువ రిటర్న్స్ వచ్చాయండి అనే వాళ్ళని నేను చూశాను. కానీ సిప్ ఇన్వెస్ట్మెంట్లో నా ప్రిన్సిపల్ నాకు లాస్ అయ్యింది, నెగిటివ్ అయింది, నో. అట్ ది సేమ్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇఫ్ యూ హోల్డ్ అట్లీస్ట్ 5 years, సర్టన్లీ వీ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ అండి. రెండు కూడా మనము ఇదేం దీంట్లో ఏది బెటర్ అనేది నేను చెప్పేది, బోత్ ఆర్ బెటర్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అండి ఫైనల్లీ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మనీ టిప్స్. థ్యాంక్స్, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.